మీరు చూస్తున్నారు అన్నపూర్ణ స్టూడియో అండి. అన్నపూర్ణ స్టూడియోలో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ఎలిమినేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. రాము రాథోడ్ ఈరోజు ఎలిమినేషన్ అనేది జరిగింది. రాము రాథోడ్ ఎలిమినేషన్ అనేది ఫేరా అన్ఫేరా మీరు కింద కామెంట్ చేయండి. మీరు చూస్తున్నారు కదా ఈ కార్లన్నీ బిగ్ బాస్కి సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళయండి. అండ్ ఈరోజు రాము రాథోడ్ ఎలిమినేషన్ ఫేరా అన్ఫేరా కింద మీరు కామెంట్ చేయండి. రాము రాథోడ్ గేమ్ మీకు ఎలా అనిపించింది ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో? తనకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఈరోజు డిసప్పాయింట్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యారు. మీరు చూసారు కదా ఈ ఆటోలోనే అండి బిగ్ బాస్ సంబంధించిన వంట సామాన్ వెళ్తుంది. మీరు చూస్తున్నారు కదా. ఎస్, ఇలాంటి ఆటోలలో ట్రాలీలలో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ సంబంధించిన వంట సామాను సెట్ సామాన్ అన్నీ ఎప్పటికప్పుడు వెళ్తూ ఉంటాయి ఇక్కడ నుండే. అండ్ మీరు చూస్తే చాలామంది సెలబ్రిటీస్ ఇదే గేట్ నుండి ఇన్ అవుట్ వెళ్తూ ఉంటారండి. మీరు చూస్తే మీకు క్లియర్గా కొంతమంది సెలబ్రిటీలు కూడా కనబడుతూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ రాము రాథోడ్ని కలవడానికి ఇలా మీడియా వాళ్ళు ఎంచారు. ఎందుకంటే రాము రాథోడ్ ఇంతకుముందు తీసిన సాంగ్ చాలా వైరల్ అయింది. అండ్ చాలా డబ్బు కూడా సంపాదించాడు. ఆయనకు మంచి ఫేమ్ ఉంది బయట. ఆ ఫేమ్ వాళ్ళు ఇన్ని రోజులు అందులో ఉన్నాడు. బట్ ఆ ఫేమ్ మొత్తం డిసప్పాయింట్ అయ్యేలాగా, అంటే ఆడియన్స్ అందరూ డిసప్పాయింట్ అయ్యేలాగా తను ఈరోజు సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యి బయటకు రావడం అనేది డెఫినెట్లీ అన్ఫేర్ అని నేను చెప్తాను. అండ్ రాము రాథోడ్ గేమ్ అంతగా ఆడకపోయినా అతను ఇన్ని రోజులు అందులో ఉన్నాడు అంటే కారణం ఫ్యాన్స్ వల్ల. బట్ తను ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేసి ఇలా రావడం ఫేరా అన్ఫేరా మీరు కింద కామెంట్ చేయండి. నా వరకైతే రాము రాథోడ్ ఎలిమినేషన్ అయితే నేను ఫేర్ అంట. ఎందుకంటే తను బిగ్ బాస్ హౌస్లో ఇంతవరకు ఆడింది అయితే నేను చూడలేదు సరిగ్గా. ఎప్పుడు చూసినా చాలా తక్కువ వరకు ఆడాడు. తన అంత 100% ఎఫర్ట్ అయితే పెట్టలేరు. మీరు చూస్తున్నారు కదా ఈ కారు మరి కొద్ది క్షణాల్లో రాము రాథోడ్ బయటకు రాబోతున్నాడు. మీరు క్లియర్గా కనబడుతుంది. అండ్ ఫ్యాన్స్ని చూసి తను తలదించుకుని అవమానంతో బయటకు వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. డెఫినెట్లీ తను చాలా డిసప్పాయింట్మెంట్గానే బయటకు వస్తున్నాడు. మేబీ తన పర్సనల్ ప్రాబ్లం ఏంటో మనకు తెలియదు, కానీ రాము రాథోడ్ ఎలిమినేషన్ అనేది అన్ఫేర్ అని నేను చెప్తాను. అండ్ మీరు చూస్తున్నారు కదా. ఎస్, నెక్స్ట్ కార్, ఎస్ ఇదే కార్లో రాము రాథోడ్ వెళ్తున్నారండి. తన కారే ఇందాక వెళ్ళంగా మేము చూసాము. ఈ కార్లోనే